మేడం సురేందర్ అనే మేడం గుడ్ మార్నింగ్ మేడం స్టార్ట్ చేయండి మేడం సెషన్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫేవర్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు సునంద అండి. నేను హైదరాబాద్ నుంచి జూమ్ చేస్తున్నాను. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి అనాటమీ స్ట్రక్చర్స్ గురించి అండి. సో మన బాడీలో వచ్చేసి మనకి 78 ఆర్గాన్స్ ఉంటాయి. 78 ఆర్గాన్స్ అంటే అవయవాలు అనేవి ఉంటాయి. అంటే టీత్, బోన్స్, మజిల్స్, లిగమెంట్స్, టెండాన్స్ ఇలా ఇవన్నీ ఉంటాయి అన్నమాట మన శరీరంలో. సో దాంట్లో ముఖ్యమైనవి అంటే వైటల్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ గురించి అండ్ ఆర్గన్స్ మన బాడీలో ఏం చేస్తాయి అంటే ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన టాపికే. జస్ట్ రివైజ్ ఎందుకంటే తర్వాత వాటి గురించి తెలిస్తేనే అంటే అనాటమీ అండ్ ఆ ఆర్గన్స్ అనేవి మన బాడీలో ఎలా వర్క్ చేస్తాయి అని తెలిస్తేనే మనకి అప్పుడు ఆ అవయవానికి కానీ ఆర్గాన్ కి కానీ డిసీజ్ వచ్చినప్పుడు ఎలాంటి ఫంక్షన్స్ అంటే ఎలాంటి పని డిస్టర్బ్ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ 78 ఆర్గన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క ఆర్గన్ కి ప్రతి ఒక్క అవయవానికి వాటికి సంబంధించిన పని అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. ఏది ఒక్క మజిల్ మనకి టేర్ అయినా ఒక్క లిగమెంట్ టేర్ అయినా కూడా మనకి ప్రాబ్లమే ఉంటుంది. ఈవెన్ ఒక టీత్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా మనం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా డిస్టర్బ్ అంటే మనం సరిగ్గా ఫుడ్ తీసుకోము. సో ఆ టీత్ వల్ల మనకి కూడా ప్రాబ్లం. అంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గన్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఆర్గన్ కి ఒక్కొక్క స్పెసిఫిక్ గా వాటి యొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే వైటల్ ఆర్గన్స్ వచ్చేసి 5 వైటల్ ఆర్గన్స్ అండి. అంటే ఇవి ఒక్కటే ఇంపార్టెంటా మిగతావి ఇంపార్టెంట్ కాదని కాదు. సో ఇవి మేజర్ అంటే మన ఒకవేళ ఆ ఆర్గాన్స్ దెబ్బతింటే మన బాడీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో ఆ మెయిన్ 5 వైటల్ ఆర్గన్స్ అంటే వైటల్ అంటే ఏంటి అంటే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి మన బ్రెయిన్ అండి. బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ. సో ఇవి 5 వైటల్ ఆర్గన్స్ అని అంటారు. అంటే మెడికల్ టర్మినాలజీలో మెడికల్ గా. సో 5 వైటల్ ఆర్గన్స్ ఏంటి అంటే ఇవి ఏవేవి అంటే హార్ట్, బ్రెయిన్, లంగ్స్, లివర్ అండ్ కిడ్నీస్. సో ఇవే ఇంపార్టెంట్ అంటే వీటితో పాటు మనకి మెయిన్ గా ప్యాంక్రియాస్ ఇంపార్టెంటే. అలాగా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో వచ్చేసి మనకి యూట్రస్ గర్భసంచి అది ఇంపార్టెంటే. గ్లాండ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. సో అన్ని ఇంపార్టెంటే కానీ ముఖ్యంగా ఈ వైటల్ ఆర్గన్స్ అనేవి ఒక్కసారి దెబ్బతింటే మనకి సో మన బాడీలో మిగతా ఏవైతే ఒక్క ఆర్గన్ దెబ్బతింటే మిగతావన్నిటిని కూడా డ్యామేజ్ అయ్యి స్పాయిల్ అయ్యి మన బాడీని ఫైనల్ గా మనం డెత్ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఆర్గన్స్ అన్నిటిని కూడా మనం హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి. హెల్దీగా ఎలా మెయింటైన్ చేసుకుంటాము అంటే ముఖ్యంగా మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన వే ఆఫ్ లివింగ్ అంటే మనం ఈటింగ్ హ్యాబిట్స్ కానీ అండ్ అలాగే మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాము అండ్ మన డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఒకప్పుడు అయితే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది లేదు. అంటే ప్రతి ఒక్కరు ఫిజికల్ గా యాక్టివిటీస్ అనేవి కామన్ గా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మనం కూర్చున్న చోటనే ప్రతి ఒక్కటి మన దగ్గరికి వచ్చేలాగా అప్డేట్ అయిపోయింది. సో దాని వల్ల ప్రతి ఒక్కరిలో ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువైపోవడం వల్ల సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోవడం వల్ల బాడీలో ఉండే ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఒక్కసారి స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మనకి పెరాలసిస్ వస్తుంది. హార్ట్ స్ట్రోక్ వస్తే హార్ట్ అటాక్ అని అంటాము. కొంతమందికి ఒక ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కొంతమందికి ఛాన్స్ ఏది లేకుండా కూడా చూస్తూనే కళ్ళ ముందే వాళ్ళు పడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి డెత్ అవుతుంటారు. సో ఈ ఆర్గన్స్ అన్ని కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని ఇవి హెల్దీగా మనం మెయింటైన్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఆర్గన్ వచ్చేసి హార్ట్ అండి. సో మన బాడీలో ఏ ఆర్గన్ కి అయినా సరే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా మనకి సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి క్యూర్ అవుతుంది. బట్ ఒకవేళ సడన్ గా మనకి హార్ట్ ప్రాబ్లం వస్తే డైరెక్ట్ మనకి డెత్ అవుతుంది అనమాట. హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా. సో అప్పట్లో అయితే మనకి
ఏంటంటే ట్రీట్మెంట్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చి వెంటనే చనిపోయే వాళ్ళు, కొంతమందికి సెకండ్ ఛాన్సెస్ అనేవి ఉండేవి, కొంతమందికి స్టెంట్ వేస్తే హార్ట్ అనేది సర్వైవ్ అవుతుంది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసేది హార్ట్ గురించి అండి. సో హార్ట్ వచ్చేసి ద మెయిన్ వైటల్ ఆర్గన్, మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ అన్నమాట. సో మన బాడీ మొత్తం కూడా సర్క్యులేషన్ జరిగేదంటే, మన బాడీ మొత్తం కంట్రోలింగ్ గా ఉండేది ఏంటి అంటే హార్ట్. ఒక్కసారి హార్ట్ ఆగిపోయింది అంటే ఇంకా అంతే అండి. సో బ్రెయిన్ డెత్ అయినా కూడా కోమాలో ఉండి వాళ్ళు బతకగలుగుతారు. అంటే బాడీ మూమెంట్స్ ఏమి ఉండవు, కానీ ఊపిరి తీసుకోవడము వాళ్ళకి వినిపించడం, రెస్పాండ్ అవ్వరు, కానీ వాళ్ళకి కొన్ని తెలుస్తూ ఉంటాయి బ్రెయిన్ డెత్ అయితే. కానీ హార్ట్ డెత్ అయింది అంటే, హార్ట్ ఆగిపోయింది అంటే ఇంకా పర్సన్ డెత్ అయినట్టే. సో హార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. ఎందుకు హార్ట్ ఇంపార్టెంట్ అంటే, హార్ట్ ఏం చేస్తుంది అంటే రెండు రకాల పనులు చేస్తుంది. ఒకటి, మన బ్లడ్ లో 2 టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, ఇంకోటి వచ్చేసి ఆక్సిజన్ అన్నమాట. సో ఈ 2 గ్యాసెస్ కూడా మనకి యూజ్ అయ్యే గ్యాస్ ఏంటి అంటే, ఆక్సిజన్ ఉన్న గ్యాస్ మనకి యూజ్ అవుతుంది. మనకి యూజ్ అవ్వనిది ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. సో ఇవి బ్లడ్ లోకి ఎలా వస్తాయి అంటే, ఆక్సిజన్ ఏమో మనం తీసుకునే గాలి ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది మన బాడీలోకి అంటే, మనం మన బాడీలో అంటే మన శరీరంలో ఉండే అవయవాలు వాటి పని చేసినప్పుడు ఫైనల్ గా వచ్చే ఎండ్ ప్రోడక్ట్. లైక్ ఇప్పుడు మనము షుగర్ కేన్ జ్యూస్ చేస్తారు, షుగర్ కేన్ ని పెడతారు, చెరుకు పెట్టిన తర్వాత మన జ్యూస్ సపరేట్ అవుతుంది, ఏదైతే వేస్ట్ ఉందో. అలానే సేమ్ మన బాడీలో కూడా ఒక ఆర్గన్ అనేది, ఏ ఆర్గన్ అయినా వర్క్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే ఒక వేస్ట్ ప్రోడక్టే కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బాడీలో ఉండకూడదు, అంటే మన బ్లడ్ లో ఉండొద్దు అనమాట. సో ఏమవ్వాలి, అది బయటికి వెళ్ళాలి. సో ఎలా వెళ్తుంది, ఎలా ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే, మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల ద్వారా అది లోపలికి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత హార్ట్ నుంచి ఒక ట్యూబ్ అనేది లంగ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సో హార్ట్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని మొత్తం కూడా రిసీవ్ చేసుకొని, ఆ ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని లంగ్స్ నుంచి హార్ట్ తీసుకొని, హార్ట్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కి పంపిస్తుంది. అంటే మన తల నుంచి పాదాల వరకు ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కి, సెల్ కి, టిష్యూకి ఏం కావాలి అంటే ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఎవరు సప్లై చేస్తారు అంటే, మనం ఊపిరి తీసుకున్న తర్వాత ఆక్సిజన్ వెళ్ళి లంగ్స్ లో స్టోర్ అయి ఉంటుంది, లంగ్స్ లో ఉంటుంది. ఎందుకంటే మన ఊపిరి తీసుకునేది మొత్తం కూడా వెళ్ళేది ఎందులో, లంగ్స్ లోనే ఉంటుంది. కానీ లంగ్స్ నుంచి హార్ట్ దాన్ని తీసుకొని రిసీవ్ చేసుకొని మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి పంపించేస్తుంది. సేమ్ అలానే మన బాడీలో ఉండే అవయవాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని హార్ట్ తీసుకొని మళ్ళీ లంగ్స్ కి పంపించి, లంగ్స్ ద్వారా మనం నోస్ ద్వారా ఆ కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి వదులుతాం అనమాట. సేమ్ అదే ప్రాసెస్. లంగ్స్ నుంచి హార్ట్ తీసుకొని బాడీ పార్ట్స్ కి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని పంపిస్తుంది. బాడీ పార్ట్స్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని హార్ట్ తీసుకొని లంగ్స్ కి పంపించి, లంగ్స్ ద్వారా మనం నోస్ ద్వారా బయటికి వదిలేస్తాము. సో ఇక్కడ మెయిన్ హార్ట్ ఏం చేస్తుంది అంటే, ఏది కావాలో అది తీసుకొని శరీర అవయవాలకి పంపించి, ఏది అవసరం లేదో మన బాడీలో నుంచి అది తీసుకొని హార్ట్ లంగ్స్ కి పంపించి, లంగ్స్ నోస్ ద్వారా బయటికి వదిలేస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటాము అంటే సర్క్యులేషన్ అంటాము. సో ఇది ఒక గంటనో 2 గంటలో జరగదు, 24/7 ప్రతి సెకండ్ కి మన సర్క్యులేషన్ అంటే మన హార్ట్ అనేది లబ్డబ్ అంటే హార్ట్ బీట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క మినిట్ కి 72 టైమ్స్ హార్ట్ అనేది అట్లా బీట్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆక్సిజన్ ని తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడం అలా జరుగుతూ లంగ్స్ కి కనెక్ట్ అయ్యి, లంగ్స్ లో ఉండే ఆక్సిజన్ ని తీసుకొని తర్వాత బాడీ పార్ట్స్ లో ఉండే, శరీరంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని లంగ్స్ ద్వారా బయటికి పంపించడానికి హార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ హార్ట్ యొక్క పని అదే, సర్క్యులేషన్ చేయడం. అంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్ ని, అంటే ఇంపార్టెంట్ అయిన ఆక్సిజన్ ని ఇవ్వడం, వేస్ట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడమే హార్ట్ చేసే పని. సో ఇక్కడ ఈ యారో మార్క్స్ అన్ని కూడా, సో
ఇది రైట్ సైడ్ ఛాంబర్ అంటాము. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఛాంబర్ అంటాము. రైట్ సైడ్ ఛాంబర్ లో మొత్తం కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఛాంబర్ లో మొత్తం కూడా మనకి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ ఉంది కదండి, బ్లూ కలర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ఉందని అర్థం. రెడ్ కలర్ లో అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్. ఈ బ్లూ కలర్ పైప్స్ అన్ని కూడా మనకి లంగ్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెడ్ కలర్ పైప్ వచ్చేసి మనకి మిగిలిన బాడీ పార్ట్స్ అన్నిటికి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో అలా ఆక్సిజన్ ఉన్న బ్లడ్ అంతా కూడా బాడీ పార్ట్స్ కి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అంతా కూడా లంగ్స్ కి వెళ్ళి అక్కడ నుంచి అది మన నోస్ ద్వారా బయటికి వెళ్ళడం. సో ఈ పంపింగ్ చేసే కెపాసిటీ మొత్తం కూడా లంగ్స్ అండ్ హార్ట్ వర్క్ టుగెదర్, అంటే రెండు కలిసి కూడా పనిచేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి అంటే మన బాడీలో ఇంకో ఇంపార్టెంట్ ఆర్గాన్ దట్ ఈస్ లివర్ అండి. సో మనకి లివర్ గురించి బాగా తెలిసిందే. సో లివర్ మన బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ దేనికి ప్లే చేస్తుంది అంటే మన బాడీలో ఉండే హార్మ్ఫుల్ అండ్ టాక్సిక్ అంటే ఏంటి అంటే మన బాడీకి హాని కలిగించే వాటి నుండి కాపాడేది లివరే అన్నమాట. సో లివర్ చాలా వర్క్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మెటబాలిజం చేయడం. మెటబాలిజం అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్ లో ఏమేమి ఉంటాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మనం తీసుకునే ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్నమాట. సో ఈ న్యూట్రియన్స్ అనేవి లార్జ్ ఫామ్ లో ఉంటే అవి మనకి స్మాల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసేదాన్ని ఏమంటాము అంటే మెటబాలిజం అంటాం. అంటే ఏంటి అంటే ఈజీగా వాటి సైజ్ ని తగ్గించి మన బ్లడ్ లోకి మన సెల్స్ లోకి అవన్నీ అబ్జర్వ్ అయ్యేలాగా చేయడం అన్నమాట. సో అది డైజెషన్ అంటే స్టమక్ చేయలేదు, ప్యాంక్రియాస్ చేయలేవు, స్మాల్ చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ కంప్లీట్ గా జరగదు. అది కంప్లీట్ జరగాలి అంటే ఏం జరగాలంటే మెటబాలిజం ఎక్కడ జరుగుతుంది అంటే మనకి లివర్ లో జరుగుతుంది అనమాట. సో ఈ లివర్ ఏం చేస్తుంది అంటే ఈ విటమిన్స్ ఏవైతే మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయో అంటే పోషకాలు అన్నీ ఉంటాయో అవన్నీ కూడా మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క అవయవానికి ప్రతి ఒక్క కణానికి అందేలాగా చేసే ప్రాసెస్ ని ఏమంటాము అంటే మెటబాలిజం అంటాం. అదంతా కూడా జరిగేది మనకి ఎందులో అంటే లివర్ లో జరుగుతుంది. ఒకవేళ లివర్ కి ఏమైనా ప్రాబ్లం అయింది అంటే మనకి మెటబాలిజం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి మన శరీరానికి అందాల్సిన పోషకాలు ఏవి కూడా అందకపోవడం, సో బాడీ అంతా వీక్ అవ్వడం, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం, ప్రతి ఒక్క చిన్న డిసీజ్ కి బాడీ అనేది వీక్ అయిపోవడం, మళ్ళీ వాళ్ళు రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టడం అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం మెటబాలిజం అంటాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గా ఇంకేం చేస్తుంది అంటే యూరియాని ప్రొడ్యూస్ చేయడము. యూరియా అనేది ఇది ఒక వేస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఒక మెటబాలిజం జరిగిన తర్వాత వచ్చేదాన్ని యూరియా అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆల్బుమిన్ అంటే ఏంటి అంటే ప్రోటీన్ అని అర్థం. సో ప్రోటీన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మన బాడీ యొక్క గ్రోత్ కి డెవలప్మెంట్ కి అంటే మన శరీరంలో ఎదుగుదల ఉండడానికి, మన బాడీకి ఏదైనా ఇంజురీ అంటే ఏదైనా దెబ్బ తగిలింది అంటే ఆ దెబ్బ తొందరగా మానిపోవాలి అంటే మనకి ఏం కావాలి అంటే ప్రోటీన్స్ కావాలి. ఎవరికైనా సర్జరీ అయినా కొంతమందికి సర్జరీ అవుతుంది, సిజరీన్ అవుతుంది, ఆ కుట్లు అనేవి తొందర తగ్గాలి అంటే అందుకే చెప్తారు కొంచెం నాన్ వెజ్ అవి తినండి, అందులో ప్రోటీన్ ఉంటది. ఆ ప్రోటీన్ అనేది కుట్లు త్వరగా మానేలాగా చేస్తా అంటే ప్రోటీన్ ప్రొడక్షన్ చేయడానికి కూడా మనకి ఈ లివర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ రెగ్యులేషన్. హార్మోన్స్ అంటే మీకు తెలిసింది కదండి. హార్మోన్స్ ఏంటి అంటే గ్రంథుల నుంచి రిలీజ్ అవుతాయి. నిన్న కూడా థైరాయిడ్ గ్లాండ్ గురించి కూడా చెప్పారు. థైరాయిడ్ హార్మోన్స్ T3 T4 అని. సో ప్రతి ఒక్క హార్మోన్ కి ఒక స్పెసిఫిక్ పని అనేది ఉంటుంది. అంటే ఒక సపరేట్ పని అనేది ఉంటుంది. ఒక్కొక్క హార్మోన్ కి ఒక్కొక్క పని. లైక్ థైరాయిడ్ నుంచి వచ్చే హార్మోన్ కి థైరాయిడ్ T3 T4 హార్మోన్ కి ఒక పని ఉంటుంది. అలాగే ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళల్లో గర్భసంచి ద్వారా పక్కనుండే అండాశయాల ద్వారా రిలీజ్ అయ్యే హార్మోన్స్ కి ఒక వర్క్ అనేది ఉంటుంది. సో ఈ హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయంటే మన బాడీని రెగ్యులేట్ చేయడం. అంటే ఇప్పుడు
సీజన్ కి తగ్గట్టు మన బాడీని రెగ్యులేట్ చేసుకోవడము. అలానే లేడీస్ లో అయితే మనకి పీరియడ్స్ సరిగ్గా రావడం, పీరియడ్స్ కోసం అంటే పీరియడ్స్ ప్రొడ్యూస్ చేయడము, మెన్స్ట్రువల్ సైకిల్ ని మెయింటైన్ చేయడము, అలానే ప్రెగ్నెన్సీ చేయడం, ప్రెగ్నెన్సీ మెయింటెనెన్స్ కోసం, డెలివరీ అప్పుడు, అలాగే మిల్క్ ఇచ్చేటప్పుడు మిల్క్ బాగా రావాలి అంటే హార్మోన్స్ కావాలి. అలానే మనం అనేది ఒక ఏజ్ వరకు పెరుగుదల అనేది ఉంటుందన్నమాట. అవి ఒక సర్టెన్ హైట్ వెయిట్ పెరగడానికి కూడా మనకి ఏం కావాలి అంటే హార్మోన్స్ కావాలి. మన హార్ట్ కరెక్ట్ గా హార్ట్ బీట్ అవ్వాలి అన్నా, మన ఊపిరి సరిగ్గా తీసుకొని వదలాలి అన్నా, మనము నడిచేటప్పుడు అండ్ రన్నింగ్ చేసేటప్పుడు, మనం ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ చేసేటప్పుడు మన మజిల్స్ అనేవి మనకి సపోర్ట్ చేయాలి. సో వాటికి కూడా హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి అనమాట. ఒక్కసారి ఒక హార్మోన్ అనేది దెబ్బతినింది, నిన్ననే మనం చూసాం థైరాయిడ్ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్, అవి దెబ్బతింటే హైపర్ గానీ హైపో గానీ, కొంతమంది లేడీస్ లో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ రావడం, కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం రావడం, ఒకవేళ కన్సీవ్ అయిన అబార్షన్స్ అవ్వడం, సో అలా జరుగుతాయి అనమాట. సో ఈ హార్మోన్స్ అన్ని కూడా రెగ్యులేట్ అవ్వాలి అంటే ఒక అన్ని అవయవాలు అనేవి ఇంపార్టెంటే. సో లివర్ కూడా హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనమాట హార్మోన్స్ అనేవి బాగా రిలీజ్ అవ్వడానికి. ఒకవేళ రిలీజ్ అయినా కూడా బాగా మెయింటైన్ అవ్వడానికి. రెగ్యులేట్ అంటే ఏంటి, ఏ టైంలో ఎంత రిలీజ్ అవ్వాలి, అవి ఆ హార్మోన్స్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వద్దు, అలాగని మన బాడీలో తక్కువగా రిలీజ్ అవ్వద్దు. అవి కరెక్ట్ క్వాంటిటీలో కరెక్ట్ సిచ్యువేషన్ తగ్గట్టు అవి రిలీజ్ అయ్యేలాగా రెగ్యులేట్ చేసుకోవడానికి ఒక వన్ ఆఫ్ ద ఆర్గన్ అంటే లివర్ ఒక్కటే రెగ్యులేట్ చేస్తుందని కాదు, కానీ లివర్ కూడా దానికి తోడ్పడుతుంది అంటే సపోర్ట్ చేస్తుంది అనమాట హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా రెగ్యులేట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ ని సపోర్ట్ చేయడం. ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే రోగ నిరోధక శక్తి, మనకు తెలిసిందే. అంటే మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా దేని వల్ల వస్తుందండి, బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, ఫంగస్, పారాసైట్, వేటి వల్ల అయినా కూడా మన బాడీలో ఒక ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఫైట్ చేసే ప్రాసెస్ ని ఏమంటాము అంటే ఇమ్యూనిటీ అంటాము. సో ఆ పవర్ ఎలా వస్తుంది అంటే మనం తీసుకునే ఫుడ్ లో వాటిలో ఉండే న్యూట్రియన్స్ పోషకాల ద్వారానే మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది అనమాట. సో అందుకే లివర్ మెటబాలిజం అనేది చేస్తుంది. మెటబాలిజం అంటే ఏంటి, ఆ పోషకాలన్నీ కూడా మన శరీర అవయవాలకి, శరీరంలో ఉండే కణాలకి అందించడమే మెటబాలిజం. ఒక్కసారి లివర్ అనేది డ్యామేజ్ అయిందా, లివర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. మెటబాలిజం డిస్టర్బ్ అవుతే శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల వాళ్ళకి రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది అనమాట. దాన్నే లో ఇమ్యూన్ పవర్ ఆర్ లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ని ఫిల్టర్ చేయడం. సో డీటాక్సిఫికేషన్ అంటాం కదండి. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటి అంటే డిలీట్ చేయడం. టాక్సిక్ అంటే ఏంటి అంటే హార్మ్ఫుల్, శరీరానికి హాని కలిగించేవి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అంటే మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా, లేకపోతే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా మనం ఏం చేస్తాము, మెడిసిన్ యాంటీబయాటిక్ తీసుకుంటాము. అందులో ఆ యాంటీబయాటిక్ కూడా మన బాడీకి ఎంత కావాలో అంత డోస్ కి తగ్గట్టు తీసుకొని, మిగతాది ఏదైతే ఆ డ్రగ్ ఉంటుందో, మనం తీసుకునే మెడిసిన్ ఉంటుందో, ఆ మెడిసిన్ ద్వారా మిగిలిన అవయవాలు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి వాటి యొక్క డోస్ ని మెయింటైన్ చేసుకోవడం, అంటే డీటాక్సిఫికేషన్ చేయడం. అంటే ఏదైతే టాక్సిక్ అంటే ఏంటి అంటే పాయిజన్ అని అర్థం. సో లిటరల్ మీనింగ్ ఏంటి అంటే పాయిజన్. సో పాయిజన్ అవ్వకుండా అంటే మన శరీరంలో ఉండే మిగిలిన అవయవాలు అనేవి పాయిజన్ అవ్వకుండా ఉండడానికి డీటాక్సిఫికేషన్, బ్లడ్ ని ఫిల్టర్ చేసే వన్ ఆఫ్ ద ఆర్గన్. బ్లడ్ ని ఇంకో ఆర్గన్ కూడా ఫిల్టర్ చేస్తుంది, ఏంటి అంటే కిడ్నీస్. నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ చెప్తాను. సో కిడ్నీస్ కూడా ఏం చేస్తాయి, బ్లడ్ ని ఫిల్టర్ చేసే, దాంతో పాటు లివర్ ఫంక్షన్ కూడా బ్లడ్ ని ఫిల్టర్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ ఆఫ్ విటమిన్స్ మినరల్స్. విటమిన్స్ ని మినరల్స్ ని కూడా స్టోర్ చేస్తుంది. విటమిన్స్ అంటే మనకి ప్రీవియస్ క్లాస్ లో చెప్పారు కదండి. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ ఏడిఈకే, అండ్ వాటర్ సాల్యుబుల్ వచ్చేసి బి కాంప్లెక్స్, సి విటమిన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్క విటమిన్ అనేది ఒక్కొక్క పని చేస్తుంది, ఒక్కొక్క ఆర్గన్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఆ విటమిన్స్ ని మినరల్స్ ని కూడా స్టోర్ చేసుకోవడం కూడా లివర్ యొక్క పని. ఇంకోటి ఏంటి అంటే బ్లడ్ లో షుగర్ ని మెయింటైన్ చేయడం. బ్లడ్ షుగర్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే బ్లడ్ లో గ్లూకోజ్ ని మెయింటైన్ చేయడం. సో అవి మెయింటైన్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే మనకి డయాబెటీస్ వస్తుంది అనమాట. సో మనం తీసుకున్న ఫుడ్ లో ఒక్కొక్కసారి మనం షుగర్ ఎక్కువ తీసుకుంటాం, లైక్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మనం స్వీట్ చేసుకుంటాం, రెగ్యులర్ గా తినం, కానీ అలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు స్వీట్ కొంచెం ఎక్కువగా తింటాం. సో ఆటోమేటిక్ గా మనకు ఆ డే లో ఏమవుతుంది, బ్లడ్ లో షుగర్ వాల్యూస్ అనేవి, గ్లూకోజ్ వాల్యూస్ అనేవి పెరుగుతాయి. సో మన బాడీకి
మన అవయవాలకి షుగర్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నా కూడా మన బాడీ తట్టుకోలేదు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి అదేం చేస్తుంది అంటే ఆ గ్లూకోజ్ ని తగ్గించేసి స్టోర్ చేసి ఎక్కడ దాపెడుతుంది అంటే లివర్ లోకి వెళ్ళి స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మన బ్లడ్ లో గ్లూకోజ్ వాల్యూస్ అనేవి ఎక్కువగా అవుతాయో సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఎక్కువైన గ్లూకోజ్ అనేది ఆర్గన్స్ ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, వేరే ఆర్గన్స్ ని. సో అలా డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఎక్కడ ఎక్కువ అవుతాయో ఆ ఎక్కువైన గ్లూకోజ్ ని తీసుకెళ్లి మనకి లివర్ లో స్టోర్ చేస్తుంది అనమాట. అది మన లివర్ యొక్క ఫంక్షన్ అన్నమాట, రెగ్యులేట్ చేసుకోవడము లివర్ చేసే పని. ఇంకోటి ఏంటి అంటే బైల్ ని ప్రొడ్యూస్ చేయడం. బైల్ అంటే ఏంటి అంటే మనకి ఫ్యాట్ ని డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫ్యాట్ ని మనకి డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫ్యాట్ ఎక్కడ వస్తుంది, మనం నాన్ వెజ్ ఫుడ్ తింటాం కదండి. సో నాన్ వెజ్ ఫుడ్ లో మనకి ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఆ ఫ్యాట్ అనేది డైజెస్ట్ అవ్వాలి అంటే మనకి డైజెషన్ అబ్జార్ప్షన్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే చిన్న పేగుల్లో, అలాగే మనకి డైజెషన్ వచ్చేసి ఆల్మోస్ట్ స్టమక్ లో జరుగుతుంది. సో ఫ్యాట్ తప్ప మిగతావన్నీ కూడా డైజెస్ట్ అవుతాయి, కానీ ఫ్యాట్ ఒక్కటి డైజెస్ట్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి అంటే బైల్ కావాలి. మీకు ఆల్రెడీ ఒకసారి నేను లివర్ కండిషన్ చెప్పేటప్పుడు చెప్పాను, గాల్ బ్లాడర్ నుంచి మనకి బైల్ అనేది వస్తుంది అని. సో గాల్ బ్లాడర్ నుంచి వచ్చే అంటే యాక్చువల్లీ ఇది తయారు చేసేది లివర్, గాల్ బ్లాడర్ దాన్ని బయటికి పంపిస్తుంది అనమాట. సో అలా ఈ బైల్ కూడా మనకి ఇంపార్టెంటే. సో అందుకే ఎవరికైనా గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్నా లైక్ జాండీస్ వచ్చిన వాళ్ళని నాన్ వెజ్ తినకూడదు వాళ్ళని చెప్తారు, పత్యం ఉండాలని చెప్తారు. ఎందుకు అంటే వా లివరే కదండి తీసుకున్న నాన్ వెజ్ ని డైజెస్ట్ చేయాలి, కానీ లివర్ కి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ఫుడ్ ని అవాయిడ్ చేయమని చెప్తారు. ఒకవేళ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, అది సివియర్ కేస్ అంటే సివియర్ డేంజర్ కండిషన్ కి అది కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ని క్లాట్ చేయడం. బ్లడ్ క్లాటింగ్ అంటే మనకు తెలిసిందే కదండి. సో మనకి ఏదైనా ఇంజురీ జరిగినా మన బాడీకి ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా మనకి ఫస్ట్ వచ్చేసి బ్లీడింగ్ అవుతూ ఉంటది. సో బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనకి బ్లడ్ ని క్లాట్ చేయాలి. సో చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. దాని క్లాటింగ్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి అంటే ప్రోటీన్స్ అనేవి కావాలన్నమాట. సో ఆ ప్రోటీన్స్ నెక్స్ట్ కాల్షియం కావాలి. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకి లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో లివర్ మనకి డైరెక్ట్ గా ఆర్ ఇండైరెక్ట్లీ బ్లడ్ ని క్లాట్ చేయడానికి, బ్లడ్ ని ఫిల్టర్ చేయడానికి, ఫ్యాట్ ని డైజెస్ట్ చేయడానికి అండ్ అలాగే డిటాక్సిఫికేషన్ చేయడానికి మనకి ఈ లివర్ అనేది ఉపయోగపడుతుంది. సో గుర్తు పెట్టుకోండి, ఒకవేళ మనకి లివర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. సో డ్రింకింగ్ హ్యాబిట్ ఉండే వాళ్ళకి ఈ లివర్ దెబ్బతినింది అంటే ఈ మెయిన్ పనులన్నీ కూడా దెబ్బతింటాయి. సో మనం ఎప్పుడైనా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు సో మనకి అట్లా ఆల్కహాల్ తాగే వాళ్ళు ఎక్కువ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మీరు వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేట్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ లివర్ దెబ్బతినింది అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, అది దీర్ఘకాలికంగా ఉన్నాయి అంటే మనకి లాస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్తాయి అని చెప్పి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఆర్గన్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గన్ కిడ్నీ అండి. సో కిడ్నీ మనకి మెయిన్ రోల్ ఏంటి అంటే కిడ్నీ మనకి ఫస్ట్ ఏంటి అంటే బ్లడ్ ని ఫిల్టర్ చేయడం. సో బ్లడ్ ని ఫిల్టర్ చేసే కెపాసిటీ ఉండేది లివర్ కి ఉంటుంది, ప్లస్ కిడ్నీస్ కూడా ఉపయోగపడుతుంది. కిడ్నీ ఏం చేస్తుంది అంటే మన బాడీలో మన బ్లడ్ లో ఉండే వేస్ట్ ప్రోడక్ట్స్ ని, వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ కూడా ఫిల్టర్ చేసేసి యూరిన్ ఫామ్ లో బయటికి పంపించడం కిడ్నీ యొక్క పని. ఇది మనకు అందరికి తెలిసిందే. సో ఇంకా ఏం పని చేస్తుంది ఇది, హార్ట్ కి దీనికి ఏంటి సంబంధం అంటే ఇట్ కంట్రోల్స్ ద బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడం అనమాట. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేయడం కూడా మొత్తము మనకి కిడ్నీ హెల్ప్ చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అయినా తక్కువగా అయినా మనకి ప్రాబ్లమే అనమాట. సో బ్లడ్ ప్రెషర్ అనేది మనకి ఎక్కువ అయినప్పుడు సో మానిటర్ చేసుకోవడం, మొత్తం కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గింది అనుకోండి మనకి అది రేజ్ అవ్వడానికి మనకి రెనిన్ అనే ఒక హార్మోన్ అనేది కావాలన్నమాట. ఎప్పుడైతే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుందో
అప్పుడు వెంటనే మన కిడ్నీ అనేది ఏం చేస్తుంది అంటే రెనిన్ అంటే ఒక హార్మోన్ పేరు ఇది. సో రెనిన్ అనే ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేసి మన బీపీని పెంచుతుంది అనమాట. బీపీ అనేది పెరిగేలాగా చేస్తుంది అనమాట. సో అట్లా మన బీపీని, మన బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే ఫంక్షన్ కూడా కిడ్నీ మెయింటైన్ చేస్తుంది. సో బ్లడ్ ప్రెషర్ తగ్గినప్పుడు అంటే దాన్ని మనం ఏమంటాము అంటే మెడికల్ టర్మినాలజీలో హైపోటెన్షన్ అంటాము. సో అప్పుడు ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి కిడ్నీకి వెళ్తాయి. సో బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అనేది, ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, కిడ్నీ అనేది యాక్టివ్, ఆ సిగ్నల్స్ అనేవి రిసీవ్ చేసుకొని కిడ్నీ ఏం రిలీజ్ చేస్తుంది అంటే రెనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ రెనిన్ ఏం చేస్తుంది అంటే మన రక్తనాళాలని కొంచెం సన్నగా అయ్యేలాగా చేస్తుంది. సో సన్నగా అయినప్పుడు ఏమవుతుంది, ప్రెషర్ తో బ్లడ్ అనేది వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే మన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుందో, సేమ్ అలానే బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగినప్పుడు ఏం చేస్తుందంటే కిడ్నీ ఏం చేస్తుందంటే సోడియంని మెయింటైన్ చేసుకుంటుంది. సో సోడియం అనేది మన బ్లడ్ హార్ట్కి సోడియంకి చాలా కనెక్షన్ అనే సోడియం, పొటాషియం, కాల్షియం ఇవన్నీ లవణాలు, మినరల్స్ అన్నమాట. సో ఈ సోడియంని రెగ్యులేట్ చేసుకున్న, సోడియం ఎక్కువగా ఉంటే మనకి బ్లడ్ ప్రెషర్ కానీ ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్లడ్ ప్రెషర్ ఉన్న, బీపీ ఉన్న వాళ్ళని సాల్ట్ ఉన్న ఫుడ్ తక్కువగా తీసుకోవాలని చెప్తారు. మన బాడీలో, మన బ్లడ్ లో సోడియం ఎక్కువైతే, గుర్తుపెట్టుకోండి, సోడియం ఎక్కువైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో అప్పుడు కిడ్నీ ఏం చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఆ సోడియంని తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అంటే యూరిన్ ఫామ్ లో దాన్ని బయటికి పంపించేస్తుంది. సో ఆటోమేటిక్ గా బ్లడ్ లో సోడియం తగ్గింది అంటే మన బీపీ కూడా నిదానంగా తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇలా కిడ్నీ మన బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువైనప్పుడు, తక్కువైనప్పుడు రెండింటిని మెయింటైన్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవడం కిడ్నీ చేసే పని. ఇంకో వర్క్ ఏంటి అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా, ఏదైతే మన బ్లడ్ లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో, యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ కానీ, ఎక్కువగా ఉన్న మినరల్స్ కానీ, ఏవైనా కూడా అండి మన బాడీకి లిమిటెడ్ గా ఉండాలి, నార్మల్ రేంజ్ లో ఉండాలి. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో అవన్నీ రెగ్యులేట్ చేసుకుంటూ కిడ్నీ ఎంత కావాలో అంత మన బ్లడ్ లో ఉంచేసి మిగతాదంతా కూడా వేస్ట్ ని యూరిన్ ఫామ్ లో బయటికి పంపిస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, ఇది మెయిన్ పని. ఇంకోటి ఏంటి అంటే మన బోన్స్ కి ఏం కావాలి అంటే కాల్షియం కావాలి, విటమిన్ డి కావాలి, అండ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం అనేది కావాలన్నమాట. సో కాల్షియం, విటమిన్ డి ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. సో మనం ఏదైతే ఫుడ్ ద్వారా తీసుకున్న విటమిన్ డి ఉంటుందో, ఏదైతే సన్లైట్ ద్వారా మనకు విటమిన్ డి అనేది వస్తుందో, అది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంది అని అర్థం. లైక్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి అంటే, మనం సిమ్ తీసుకుంటాం కదండి, అది వెంటనే యాక్టివ్ అవ్వదు. సో దాని నుంచి మనకి ఏం కాల్స్ అనేవి వెళ్ళవు. అది యాక్టివేట్ అవుతేనే మనకి కాల్స్ అనేవి వస్తాయి. సేమ్ అట్లనే మనం ఏదైతే ఫుడ్ ద్వారా తీసుకున్న విటమిన్ డి అనేది ఉంటుందో, ఆ డి అనేది మనకి ఇన్యాక్టివ్ ఫామ్ లో మన బాడీలో ఉంటుంది, తీసుకుంటాం. ఆ ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉన్న విటమిన్ డిని కిడ్నీస్ ఏం చేస్తాయంటే యాక్టివ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. అలా కన్వర్ట్ అయినప్పుడే మనకి కాల్షియం లెవెల్స్ కానీ, అలానే ఇప్పుడు విటమిన్ డి ఉంటేనే మన కాల్షియం అనేది అబ్జర్వ్ అవుతాయి. ఇవి రెండు ఫ్రెండ్స్ అన్నమాట. సో విటమిన్ డి అండ్ కాల్షియం ఇవి రెండు ఎక్కడ ఉంటే అంటే ఒకటి తగ్గినా ఇంకొక దానికి ప్రాబ్లం అవుతుంది. సో కాల్షియం, విటమిన్ డి రెండు కూడా నార్మల్ లెవెల్లో, అంటే మన బాడీకి ఎంత కావాలో అంత మెయింటైన్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి విటమిన్ డి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విటమిన్ డి కూడా మనకి దేని ఇన్యాక్టివ్ ఫామ్ లోకి యాక్టివ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కిడ్నీస్ మన బాడీలో ఉండే సాల్ట్ ని, ఎలక్ట్రోలైట్స్ ని, వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో ఇదండి ఈరోజు నా టాపిక్. సో ఇంపార్టెంట్ 3 ఆర్గన్స్ అండి. సో నెక్స్ట్ మిగిలిన ఆర్గన్స్ అండ్ ప్యాంక్రియాస్, గ్లాండ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం.